నమస్కారం. K2 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఇంతకుముందు వీడియో ఐటీ కన్నా మెరుగైన జాబులు మన హైదరాబాద్లో, దానికి మీరిచ్చినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించడం జరిగింది. ఆ ఉత్తేజంతో మరికొన్ని వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది మీకోసము. ఈ వీడియో కూడా అలాగే దానికన్నా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటూ దానికన్నా ఎక్కువ వ్యూస్ మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక మనకి ఈరోజు విషయంకి వచ్చినట్లయితే, భారతదేశంలో 350 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు సరిపడటువంటి విద్యుత్కు కావాల్సినటువంటి ఫ్యూయల్ అనేది మన దగ్గర ఉంది. అంటే 100 సంవత్సరాల వరకు మనం నిరంతరాయంగా మన సొంత టెక్నాలజీతో, మన సొంత రిసోర్సెస్తో విద్యుత్ని ఎలా తయారు చేసుకోగలమో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ముఖ్యంగా మనకి భారతదేశం యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఉంది. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే చాలా వరకు అణుబాంబులు తయారు చేయడం కోసము, లేదా యుద్ధ సమయంలోనే వాడే యొక్క టెక్నాలజీగానే భావిస్తారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ టెక్నాలజీని మనకి కంట్రోల్ చేస్తాయి. ముందుగా అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ముఖ్యమైనటువంటి ఒక ఏజెన్సీ. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఎన్ని న్యూక్లియర్ నిల్వలు ఉన్నాయి, వారి యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది అనేటువంటి లెక్కలు అనేవి ఈ ఏజెన్సీ దగ్గర ఉంటాయి. దీనికన్నా అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మనకి న్యూక్లియర్ సప్లై గ్రూప్. ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్ అంటే ఏమిటి అంటే, ప్రపంచవ్యాప్తంగా యురేనియం యొక్క నిల్వలు ఏ ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ యురేనియాన్ని వెలికి తీసేటువంటి టెక్నాలజీ, అంతేకాకుండా ఆ వెలికి తీసినటువంటి యురేనియంని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలన్నీ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ సప్లై గ్రూప్ అంటారు. సో కేవలము ఈ యురేనియం అనేటువంటిది ఈ గ్రూపులో ఉన్నటువంటి మెంబర్స్ మధ్యలో మాత్రమే పంచుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే అమెరికా యొక్క ఆంక్షల్ని మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు మనము భారతదేశం అనేటువంటిది ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్లో లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చైనా దేశం అనేటువంటిది మనల్ని వీటో చేస్తుంది. యాక్చువల్గా 1960లోనే మనకి ఈ టెక్నాలజీ రావాల్సింది. దురదృష్టవశాత్తు అది మనకి చైనా హస్తగతం అయింది. వారి హస్తగతం అయిన తర్వాత నుంచి మనల్ని ఈ గ్రూప్లోకి రాకుండా చైనా వీటో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. ఇది ఎన్ఎస్జి గ్రూప్లో లేనటువంటి దేశాలు, అంతేకాకుండా ఉన్న దేశాల్లో కూడా ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీని ఇతర దేశాలకు ఇవ్వకుండా చేసినటువంటి ఒక ట్రీటీ, ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో మన భారతదేశం భాగంగా ఉంది. దీంతో పాటు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అండ్ డిజార్మమెంట్ కానీ, ట్రీటీ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కానీ, ఈ రెండు కూడా ఎన్పిటి కిందనే వస్తాయి. సో టోటల్గా ఈ బాడీస్ అనేవి మనకి ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ టెక్నాలజీని వెపనైజ్ చేయకుండా అడ్డుకుంటాయి. ఇకపోతే మనకి భారతదేశం అనేటువంటిది మనకి రాకెట్ బాయ్స్ సినిమా అంటే సిరీస్ చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. హోమీ బాబా గారు
మనకి భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ న్యూక్లియర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం కానీ దాని యొక్క మనకి రియాక్టర్ని టెస్ట్ బేస్లో తయారు చేయడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ఇది ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది? ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేటువంటి ఒక భారత ప్రభుత్వపు యొక్క డిపార్ట్మెంట్. దీన్ని 1954వ సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా పూర్తిగా భారత ప్రధానమంత్రి యొక్క కంట్రోల్లో ఉండే విధంగా మనకి ఈ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శాంతియుత ప్రయోజనాల కోసం న్యూక్లియర్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద మనం రీసెర్చ్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఈ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాయి. సో మనందరికీ తెలిసినటువంటిది బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు ఇంకా చాలా రీసెర్చ్ సెంటర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇది మనకి కల్పకంలో ఉంది. మన కల్పకంలో న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఉంది. మొన్ననే కొద్ది కాలం క్రితమే ప్రధానమంత్రి మోడీ గారు దాంట్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేటువంటి దాన్ని సెకండ్ స్టేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి మళ్ళీ ముందు తెలుసుకుందాం. అంతేకాకుండా రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీస్, ఇది ఇండోర్లో ఉంది. వేరబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, ఇది కోల్కతాలో ఉంది. అటామిక్ మైనరల్ డైరెక్టరేట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకి హైదరాబాద్లో ఉండడం మాత్రమే కాదు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యురేనియం నిల్వలు కానీ థోరియం నిల్వలు కానీ, అంటే న్యూక్లియర్కి సంబంధించినటువంటి నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని పరిశోధించి దాన్ని ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అనేటువంటిది అసెస్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. అంతేకాకుండా గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతోటి మనం ఏ విధంగా పార్ట్నర్షిప్ చేసుకుంటాం అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషన్. అంతేకాకుండా ఈ రీసెర్చ్లో భాగంగా మనకి ఇంకా 3 ప్రైవేట్ ఇండస్ట్రీస్, 5 పబ్లిక్ సెక్టర్స్, అంతేకాకుండా 3 సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఈ రీసెర్చ్ కోసము మనకి పాటుపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి కేవలము శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే మనము ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీని మనము డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి ఉన్నటువంటి అప్లికేషన్స్, అంటే ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుందో చూద్దాం. సో అందరికీ తెలిసిందే, ముఖ్యంగా దీంతో పవర్ ప్లాంట్స్ని తయారు చేస్తాం. సో ఇక్కడ మనకి పవర్ ప్లాంట్స్ అంటే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉండొచ్చు, సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉండొచ్చు, విండ్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కూడా ఉండొచ్చు. దానితో పాటు న్యూక్లియర్ టెక్నాలజీ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి బొగ్గును ఉపయోగించి ఏదైతే పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి ఎక్కువ కర్బన ఉద్గారాలు అనేవి చేస్తాయి. అదే మనకి సోలార్ విండ్లో మనకి ఎటువంటి కర్బన ఉద్గారాలు ఉండవు, కానీ దానికి ఎక్కువ స్పేస్ అనేది అవసరం. సోలార్కి కానీ విండ్కి కానీ మనకి ఎక్కువ స్పేస్ అనేది అవసరం. అదేవిధంగా మనకి న్యూక్లియర్ కనుక చూసుకున్నట్లయితే తక్కువ స్పేస్లో ఎక్కువ విద్యుత్ అనేది మనము జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి గ్రీన్ హౌస్ వాయువులు, అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎటువంటి వాయువుల్ని వెదజల్లకుండా. సో దీంతో పాటు మనకి ఇవి పెద్ద పవర్ ప్లాంట్స్. ఈ పెద్ద పవర్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా మామూలుగా ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద జనరేటర్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. అలాంటి ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ని కూడా మనము ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మనకి కొండ ప్రాంతాలు, అంటే ఇప్పుడు మనకి హిమాలయాలు లేదా లే, లద్దాఖ్, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మనకు
కేబులింగ్ వైర్ వేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అదేవిధంగా అక్కడ ఒక న్యూక్లియర్ ప్లాంట్ని కానీ లేదా ఒక థర్మల్ ప్లాంట్ని కానీ లేదా ఒక సోలార్ ప్లాంట్ని కానీ పెట్టడం కూడా చాలా కష్టం. సో అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ న్యూక్లియర్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ని మనము అక్కడ వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతవరకు మనకి డొమెస్టిక్ యొక్క నీడ్స్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రాటజిక్గా మన భారతదేశానికి మనకి ఉన్నటువంటి థ్రెట్స్ కానీ ఇవి కానీ చూసుకున్నట్లయితే, అంటే భారతదేశానికి ఉన్న శత్రువుల యొక్క ఇది కానీ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్. ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఏమిటి అంటే, ఒక్కసారి అందులో మనకి రియాక్టర్ని పెట్టినట్లయితే 15 సంవత్సరాల వరకు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామూలు డీజిల్ ఇంజన్ ఉన్నటువంటి రియాక్టర్స్ ఏమవుతాయంటే సర్ఫేస్ మీదకి వచ్చేసేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకొని 1-2 వారాల పాటు నీటి అడుగున ఉండగలవు. నీటి అడుగున ఉంటే దాన్ని డిటెక్ట్ చేయలేము. కానీ 2 వారాలకు ఒకసారి పైకి వచ్చినట్లయితే దాన్ని డిటెక్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ అనేది అవసరం. అదేవిధంగా న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఇది న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు మొన్నటి వరకు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనము లాంచ్ చేయడం అనేది జరిగింది. మొన్ననే మన రక్షణ మంత్రి గారు మనకి ఇలాంటి 6 షిప్స్ కూడా కావాలి అని చెప్పి మనకి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనా కూడా అదే సంఖ్యలో ఇటువంటి ఒక పెద్ద వార్ షిప్స్ని మోహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి తేలియాడే ఒక నగరంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంతో పాటు రకరకాల ఫ్రిగేట్స్ వస్తాయి, డిస్ట్రాయర్స్ వస్తాయి, సబ్మెరైన్స్ వస్తాయి, అవాక్స్ హెలికాప్టర్స్ వస్తాయి, అవాక్స్ ఏరోప్లేన్స్ వస్తాయి. క్యారియర్ మీద మనకి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. దీనికి అత్యధిక విద్యుత్ అనేది అవసరం ఉంటుంది. నార్మల్ ఒక చిన్న సైజు ఒక మీడియం సైజు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి దాదాపు ఒక 35-40 మెగావాట్ల విద్యుత్ అనేది అవసరం. దీంట్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది ఒక ఫ్లాట్ టాప్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఫ్లాట్ టాప్ క్యారియర్ అంటే దీని మీద మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది తన యొక్క సొంత శక్తితో ఎగరవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల మనకి అది తక్కువ పేలోడ్ని క్యారీ చేస్తుంది, అంతేకాకుండా ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మనకి క్యాటర్పిల్లర్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరేటప్పుడు దాని ఫ్యూయల్ని కాకుండా ఆ షిప్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎనర్జీని ఉపయోగించి మనం ఎయిర్ క్రాఫ్ట్ని పుష్ చేస్తాం. దీనివల్ల ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఎక్కువ మందు సామాగ్రిని మోసుకో వెళ్ళగలదు, ఎక్కువ ఫ్యూయల్ని కూడా క్యారీ చేయగలదు. అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావాలంటే మళ్ళీ మనకి న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్సే కావాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి చంద్రయాన్ లాంటి మిషన్స్ తీసుకున్నట్లయితే మనకి చంద్రయాన్లో మనకి అక్కడ పంపించినటువంటి రోవర్ అనేటువంటిది చంద్రుడి యొక్క ఒక పగలు మాత్రమే పనిచేయగలదు. నైట్ అయిపోతే అక్కడ మనకి -170 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మనకి ఆ 170 డిగ్రీ -సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా మనకి పనికిరాని విధంగా తయారవుతాయి. వాటిని వేడిగా ఉంచడం కోసం కానీ రాత్రి సమయంలో విద్యుత్ జనరేట్ చేయడం కోసం కానీ మళ్ళీ మనకి ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది అవసరం. అంతేకాకుండా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్తో మనకి ఎయిర్ క్రాఫ్ట్లని కాల్చివేసే టెక్నాలజీ అనేది ఈ మధ్యనే మనము రివీల్ చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు మనకు ఖాళీ అనేటువంటి ఒక లేజర్ వెపన్ అనేది ఉండేది. దానికి సరిపడా విద్యుత్ కూడా మనకి న్యూక్లియర్ పవర్ అనేది ఇవ్వగలదు. అంతేకాకుండా వీటిని రకరకాల మనకి మిలిటరీ ఎక్విప్మెంట్లో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ అంతేకాకుండా ఫుడ్ స్టెరిలైజేషన్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఫుడ్ని
అందులో మన కోవిడ్-19 వైరస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్గా యూవీ రేస్తో కాకుండా మనకి రేడియేషన్ బేస్డ్ ఈ స్టెరిలైజేషన్ కనుక చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా చాలా తొందరగా మనం స్టెరిలైజ్ చేయగలం. అదేవిధంగా వాటర్ డీసాలిటేషన్ కనుక తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొన్ని దేశాలకి, సౌదీ అరేబియా లాంటి దేశాలకి వాళ్ళకి నదులు లేవు, కేవలం సముద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ సముద్రపు నీటిని మంచినీటిగా మార్చాలి అంటే, డీసాలిటైజేషన్ చేయాలి అంటే దానికి ఎంతో విద్యుత్ అనేది అవసరం. అంత విద్యుత్ మనకి తయారు చేయగలిగేది మన కేవలము న్యూక్లియర్ ప్లాంట్స్ మాత్రమే, అంటే న్యూక్లియర్ టెక్నాలజీ మాత్రమే. సో ఈ విధంగా మనకి ఇన్ని రకాల అప్లికేషన్స్ అనేవి ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా వస్తున్నాయి. ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.